వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. మీకు సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలని మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ నుంచి ఇద్దరు ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. అసలు ఏం జరిగింది అనేది ఈ విషయాల్లో ఏంజల్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా అడిగి తెలుసుకుందామండి. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ విషయంలో మొదలు లేదనేది భ్రమ. నిజానికి ఆపాలనుకున్న ప్లాన్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందండి. ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. అసలు ఏం చేశారు, ఏం చేద్దాం అనుకున్నారు, ఎందుకు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది అనేది ఎనర్జీ రీడింగ్లో చెప్పానండి. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, మీకు సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అనుకుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ జరగదు. ఓకేనా? వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలాగా ఎవరు కూడా క్రియేట్ చేయలేరు. కొన్ని సీజనల్, కొన్ని ఇవిల్ అయ్యి, కొన్ని రకాల పెద్ద పెద్ద సిచ్యువేషన్స్ చిన్న చీమ లాంటి ఇష్యూస్తో అయిపోతాయి అన్నమాట. సో ఏదైనా సరే ఇక్కడ మీకు రీప్లేస్మెంట్, ఇప్పుడు ఒక పెద్ద విషయం జరగాల్సింది చిన్న దెబ్బతో, చిన్న కాలు వెనకడం కానీ, చెయ్యి నొప్పిరకు కానీ, లేదా నెయిల్కి దెబ్బ తగలడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. ఓకేనా? అంతకుమించి ఏది ఉండదు. అది కూడా మీరు దిష్టి తీసుకొని చెండు బాంబు రాసుకుంటే అయిపోద్ది. ఓకేనా? పెద్దగా బెంగపడాల్సిన అవసరం ఏమీ లేదు. అసలు వర్రీ అవ్వద్దని చెప్తున్నారు ఏంజిల్స్. ఓకేనా? అండ్ 100కి 100% నో. సెల్ఫ్ కేర్ లేకుండా చేయిస్తారా, చేయగలరా అంటే నో, చేయలేరు. ఒక ఉమెన్ అండి, మ్యారీడ్ ఉమెన్, డౌటే. మీరైతే హ్యాపీగా ఉండండి ఖచ్చితంగా. తన లైఫ్లో తను హ్యాపీగా లేనని, తనకి ఎవరూ లేరని, తను ఒంటరిగా ఉందని, మీ ఇంట్లో కేర్ గివర్ లేదా మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటుంది. ఇది జరగదు. ఓకేనా? జలసీతో తను ఏదైతే అనుకుంటుందో అది జరగదు. దానికోసం నెగిటివ్ ఎనర్జీస్ కూడా చేస్తున్నారండి. సెల్ఫ్ కేర్ లేకుండా చేయడం కోసం టవర్ మూమెంట్ అయితే చేయలేరండి. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని కలిగించాలి అనుకుంటున్నారు. ఎవరైతే సింహాసనం, ఎవరైతే నిలబడ్డారో చైర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. వాళ్ళకి సెల్ఫ్ కేర్ లేకుండా చేసి, ప్రొటెక్షన్ లేకుండా చేయాలి, వాళ్ళకి సపోర్ట్ లేకుండా చేయాలి అని అనుకుంటున్నారు. కానీ అదైతే జరగదు ఖచ్చితంగా. ఓకేనా? ప్రయత్నమే మిస్సింగ్ అండి. ఖచ్చితంగా నిలబడి తీరుతారు. ఇఫ్ యూ బిలీవ్ డోంట్ స్టాప్. ఎక్కడా కూడా ఆగొద్దు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. వాళ్ళని ఏంజల్ చూసుకుంటారు. ఓకేనా? మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ కాదు. టవర్ మూమెంట్ తీసుకొచ్చేయాలి, హౌస్ దగ్గర బాధ పెట్టేయాలి, అదైతే జరగదు. ఓకేనా? వాళ్ళైతే ఆలోచించింది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ మోచేయికి దెబ్బ తగులుతుంది, లేదంటే వాళ్ళు కేర్ గివర్ మదర్గా ఉండాల్సిన వాళ్ళు మంచి చెప్పాలి, దానికి బదులు వాళ్ళకి చెడు చెప్తున్నారు. ఓకేనా? వాళ్ళ టైం అయిపోయిందండి, చెప్పే వాళ్ళ టైం అయిపోయింది. సో రిమైన్ పాజిటివ్. ఓకేనా? యూ హ్యావ్ ఏ లాంగ్ లైఫ్. ఓకేనా? అండ్ ఇక్కడ మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో డాడీ ఈజ్ అ సిగ్నిఫికెంట్. ఓన్ కార్మిక్ డాడీ, అప్పర్ డాడీ, నైబర్ డాడీ, టేక్ యాజ్ రీజన్ ఇట్ అండి. అండ్ ఇక్కడ ఒక మేల్ పర్సన్ కూడా ఉన్నారు బయట వాళ్ళు. తన మెడకి తానే పెట్టుకుంటున్నారు, తన తలకి తానే పెట్టుకుంటున్నారు అని చెప్పి తను చాలా హ్యాపీగా ఉన్నారు. కనిపించకుండా నవ్వుతున్నారు, నిజానికి ముందే నవ్వుతున్నారు వాళ్ళ ముందే. అయినా సరే వాళ్ళు పట్టించుకోకుండా ఒంటి కాలు మీద ఇద్దరు కూడా మీ విషయంలో గుడ్ న్యూస్ లేకుండా చేయాలి, కనిపించకుండా తొక్కేయాలి. రో ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. మీ నేమ్లో రో వస్తుంది, లేదా రోలో చేసేయాలి, రూట్ వేసేయాలి. రూట్లో దారిలో, నడుస్తున్న దారిలో, వాకింగ్ ఏరియాలో, ఓకేనా, వాషింగ్ ఏరియాలో, స్టెప్స్ దగ్గర, గేట్, ఇంటి గుమ్మం ముందు, నడిచే దగ్గర, ఓకేనా, గొడవ పెట్టుకోవాలి, ఫుల్ స్టాప్ పెట్టాలి, అక్కడ జారి పడేలాగా బ్యాండేజ్ వేసేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి. అదైతే జరగదు. ఈను ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. కప్పు, పిఎస్, వాళ్ళు కనుక ఇలాంటి కప్పు, పిఎస్, టీఈ కప్పు, ఓకేనా, ఇవి కనుక చేయడం ఆపకపోతే ఖచ్చితంగా వాళ్ళు పిఎస్లోకి ఫుల్ స్టాప్ పడిపోద్దండి వాళ్ళకి. ఓకేనా? బీ అసర్టివ్గా ఉండండి. ఓకేనా? అండ్ ఇంటా బయట ఖచ్చితంగా బ్యాలెన్స్ అయిపోతారు. మీ విషయంలో అవకాశంగా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరికి కూడా అవకాశం లేదండి. అడ్డం తిరిగింది. వాళ్ళు మీ దగ్గరికి రాకముందే, సూర్యోదయానికి ముందే వాళ్ళ పని అడ్డం తిరిగిపోయింది. ఓకేనా? రివర్స్ వెళ్ళిపోయిందండి. వాళ్ళకి 4 o'clockకే రివర్స్ వెళ్ళిపోయింది. లెటర్ బి ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. గీత దాటాలి, లేదంటే బౌండరీస్ దాటాలి, ఒక ఇంటి దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలి. ఈ విధంగా ఆలోచించారు. వాళ్ళు కనిపించకుండా ఇక్కడ మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొక్కేయాలి. అండ్ వాళ్ళకి ఆఫర్ ఇచ్చిన వాళ్ళే వాళ్ళని తొక్కేయాలి, ఒక కాలుతో ఇంకో సైడ్, లేదా నోరు నొక్కేయాలి అనే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. కానీ అవకాశం అయితే లేదండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, మిమ్మల్ని
మిమ్మల్ని ఫ్రేమ్లో లేకుండా చేసేయాలి, మీ పరువు తీసేయాలనుకున్న వాళ్ళ టైం అయిపోయింది. ఓకేనా, మిమ్మల్ని పక్కకు గెంటేయాలి అని అనుకున్నారు, అది జరగలేదు. దారి కూడా లేదండి. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈజ్ అ సిగ్నిఫికెంట్. ఓకేనా, ఇద్దరు మేల్ పర్సన్స్కి ఇక్కడ దారి లేదు. నాట్ ద రైట్ టైం, నాట్ ద రైట్ టైం అండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, ఆపడానికి ఇదైతే టైం కాదు. మనీ ఇచ్చినా సరే వాళ్ళకైతే ఛాన్స్ లేదు. న్యూ బిగినింగ్ కోసం చూస్తున్నారంట. దగ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. వాళ్ళు మీ విషయంలో చేస్తుంది మామూలుది కాదు, దగ. ఓకేనా, దాంట్లోనే ఆ దగలో కూడా వాళ్ళకి దగలో కూడా వాళ్ళకి నిజాలు తెలియాలి. ఇక్కడ మదర్ విషయంలో, కేర్ గివర్ విషయంలో, ఫెమినైన్ ఎనర్జీ విషయంలో ఏదో క్రియేట్ చేసేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళ కీర్తి ప్రతిష్టలకు వాళ్ళు పెట్టుకుంటున్నారు, వాళ్ళ కీర్తి ప్రతిష్టలకు వాళ్ళు ఎసరెట్టుకుంటున్నారు అన్న విషయాన్ని వాళ్ళు గమనించుకోలేకపోతున్నారు. హెల్ప్ఫుల్ పీపుల్స్ అయితే చాలామంది ఉన్నారండి హెల్ప్ చేయడానికి. ఓకేనా, టవర్ మూమెంట్ అయితే ఖచ్చితంగా చేయలేరు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒక మేల్ పర్సన్ అండ్ తనకి పక్కన ఉండే కొంతమంది గుంట నక్కలు కాయిన్స్ కోసం, డబ్బుల కోసం మీ విషయంలో చిటపట్లు ఆడడానికి చూస్తున్నారు. గోడ పక్క నుంచి లేదా సెల్ఫ్ పక్క నుంచి, కార్నర్స్ దగ్గర. ఓకేనా, అండ్ సెల్ఫ్లకి రెండు సెల్ఫ్లకి మధ్యలో ఖాళీ స్థలం ఉండడం కావచ్చు. ఓకేనా, అండ్ లేదా దారి వెళ్తున్న చిన్న సందు దారి. ఓకేనా, అండ్ వెన్నుపోటు వేయాలని అనుకుంటున్నారంట, అక్కడ కనిపించకుండా. అవకాశం అయితే లేదండి, అమ్మవారు కొట్టి పడేశారు వారి ప్రయత్నాన్ని. అవకాశాలు ఎన్ని రకాలుగా వాళ్ళు చూసినా సరే ఛాన్స్ లేదు. పర్ఫెక్ట్ టైమింగ్లో ఖచ్చితంగా మీ విషయంలో అయితే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసేయాలి అనుకుంది. జరుగుద్దా అంటే నో, జరగదు. బికాజ్ యు ఆర్ ప్రొటెక్టెడ్, యు ఆర్ ఏ ప్రొటెక్టెడ్ చైల్డ్. మీ విషయంలో దారి అయితే లేదండి. సంతకం కనిపిస్తుంది కానీ ఫుల్ స్టాప్ కనిపించట్లేదు. సంతకాలు జరుగుతాయి, రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి. ఓకేనా, ఫుల్ స్టాపులు జరగవు. దారి అడ్డం తిరుగుద్ది, అనుకుంది జరగదు. ఎదురు చూస్తున్నారు కానీ ప్రయోజనం ఉండదు. ఓకేనా, రిలాక్స్ చేయడానికి, ఆపడానికి ఛాన్స్ లేదండి. ఎదురు చూస్తూ ఉన్నారంట, ఎదురు చూస్తున్నారు. ఫెమినైన్ ఎనర్జీ ఎదురు చూస్తున్నారు, మేల్ ఎనర్జీ ఎదురు చూస్తున్నారు. ఓకేనా, 9 ఒక ఫెమినైన్ ఎనర్జీ ఏదైతే అనుకుందో అదైతే జరగదండి, ఇద్దరు విషయంలోనే జరగదు. ఓకేనా, తనైతే ఇద్దరు మేల్ పర్సన్స్ని తొక్కేయాలనుకుంటుంది, ఇద్దరు మేల్ పర్సన్స్ ఎదగకూడదు అనుకుంటుంది. అండ్ దానివల్ల ఏంటి అంటే దానికోసం నెగిటివ్ ఎనర్జీస్ కూడా చేస్తుందండి, కనిపించకుండా నామాలు ఎట్టేస్తుంది. తను మాట విని ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఒక లైఫ్కి ఇబ్బంది కలిగేలా చేయడం వారి యొక్క అవివేకం అవుతుందండి ఖచ్చితంగా. ఎందుకంటే నిజానికి ఇక్కడ ఒక మేల్ పర్సన్ ఓకేనా ఇంటి మనిషికి కనిపించట్లేదు, అండ్ ఇంకొక మనిషి ఎవరైతే ఉన్నారో సన్నికి అయితే క్లియర్గా కనిపిస్తుంది. తన విషయంలో ఏం చేస్తున్నారు అనేది క్లియర్గా కనిపిస్తుందండి. ఓకేనా, అండ్ ఏం జరుగుతుందో కూడా కనిపిస్తుంది. వాళ్ళు క్లియర్గా చూస్తున్నారు, చూసి నవ్వుతున్నారు, గోడ పక్క నుంచి చూసుకుంటూ నవ్వుతున్నారు. ఇది వాళ్ళ సిచ్యువేషన్. ఓకేనా, వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 666 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.